ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు 3 నెలల ముందు నుంచి ఎన్నికల వేడి మొదలైంది. ముఖ్యంగా అధికార పార్టీ రెండోసారి గెలుపు కోసం పావులు కదుపుతోంది. రెండోసారి గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు జగన్. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కొంతమంది సిట్టింగ్లు ఓడిపోతారని తెలిసినా కూడా వాళ్ళకే సీట్లు ఇచ్చింది. దీంతో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. ఇదంతా గమనించిన జగన్ సర్కార్ అలర్ట్ అయ్యింది. గెలుపుకు అవకాశం ఉన్న అభ్యర్థులకే సీట్లు ఇచ్చేందుకు రెడీ అయింది. ఇందులో సిట్టింగ్లకు స్థానంకు చలనం కనిపిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే 2 విడతల్లో 38 అసెంబ్లీ స్థానాల్లో ఇన్ఛార్జీలను ప్రకటించిన వైసీపీ అధిష్టానం ఇప్పుడు మరో 29 స్థానాల్లో ఇన్ఛార్జీల మార్పుకు సిద్ధమైంది. దీంతో సీటు ఎవరికి, షాక్ ఎవరికి అన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇకపోతే సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యే స్థానాలతో పాటు ఎంపీ సీట్లపై కూడా కసరత్తు చేస్తున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఎంపీ సీట్లు ఎక్కువగా గెలుచుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో టికెట్స్ పై నమ్మకం లేని వైసీపీ ఎంపీలు పక్కచూపులు చూస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ పేరు వచ్చి చేరింది. 2019 ఎన్నికల్లో కర్నూలు నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున తొలిసారి సంజీవ్ కుమార్ ఎంపీగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో సంజీవ్ కుమార్ తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి అయిన కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డిపై 148,889 ఓట్ల మెజారిటీతో గెలిచి ఎంపీగా పార్లమెంటుకు ఎన్నికయ్యారు. అయితే భారీ మెజారిటీతో గెలిచినా కూడా పార్టీలో ఆయనకు ఎలాంటి గుర్తింపు దక్కలేదు. ఈ విషయం పట్ల ఆయన అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారని ఎప్పటి నుంచో టాక్ ఉంది. పైగా ఈసారి లోక్సభ ఎన్నికల్లో సంజయ్ కుమార్ కు సీటు దక్కే ఛాన్సులు లేవని అంటున్నారు. గుమ్మనూరి జయరాంను కర్నూలు ఎంపీ అభ్యర్థిగా దింపేందుకు జగన్ రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే సంజీవ్ కుమార్ టీడీపీ వైపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ ముఖ్య నేతలతో ఆయన సంప్రదింపులు కూడా జరిపినట్లు తెలుస్తోంది. సంజీవ్ కుమార్ కు టీడీపీలో లైన్ క్లియర్ అయిందని అంటున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటనలో సంజీవ్ కుమార్ సైకిల్ ఎక్కేయడం ఖాయమని కూడా చెప్తున్నారు.